హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. అయితే ఇంకా భద్రాచలంది ట్రిప్ అయితే వాయింపు ఇంకా అయిపోలేదు, కొనసాగుతూనే ఉంది. సో భరించండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే భద్రాచలం ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు అయితే మా పెద్ద పాప వాళ్ళ పెద్ద పాప మా కార్లో వచ్చారనమాట, మా చిన్న పాప వాళ్ళ చిన్న పాప వాళ్ళ కార్లో వచ్చారనమాట. సో అయితే మేము వెళ్ళేసరికి మాదేదో ఫాస్ట్ ట్యాగ్ వేయించాలని చెప్పి ఒక 10-15 మినిట్స్ లేట్ అయింది. వాళ్ళ కారు ముందు వెళ్ళిపోయింది. సో విజయవాడ హైవే మీద వివేరా హోటల్ ఉంటుంది, తెలిసిన విషయమే కదా. సో అక్కడ బ్రేక్ తీసుకున్నాం టిఫిన్స్కి అయితే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30కే మేము 5కి అనుకుంటా ఎర్లీ మార్నింగ్ 5కే మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి అక్కడైతే టిఫిన్స్కి బ్రేక్ తీసుకున్నాం. మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అయితే తినేశారు. మా చిన్నపాప కూడా వాళ్ళతో తినేసింది. మేము వెళ్ళి ఒక 5 మినిట్స్ ముందు మాకు ఏం కావాలని అడిగి మేము వెళ్ళేసరికి వాళ్ళు ఆర్డర్ పెట్టి ఉంచారనమాట. అయితే నేనైతే వడ అండ్ ఇడ్లీకి విత్ సాంబార్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి డైట్లో ఉండడం వల్ల అన్నం కానీ టిఫిన్ ఎప్పుడు జనరల్గా తినను, ఏమీ తినట్లేదు కదా. ఒక్కసారిగా సాంబార్ ఇడ్లీ తింటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ మనం 1 వీక్ అట్లా ఫాస్టింగో లేదో డైట్ చేసినప్పుడు ఉప్పు వేసుకుని గింజన్నం తిన్నా కూడా చాలా హాయిగా టేస్టీగా అనిపిస్తుంది. అలాంటిది ఇంకా సాంబార్ అన్నము సాంబార్ ఇడ్లీ అండ్ వడ అంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ చాలాసేపు అయితే నేను ఎంజాయ్ చేశాను సాంబార్ ఇడ్లీ అండ్ వడని అయితే. తర్వాత పూరి ఆర్డర్ ఇచ్చుకున్నారు, మా హస్బెండ్ పూరి తినారనమాట. నాకు పూరి తినాలని ఉన్నా వద్దు వద్దు వద్దు, చాలా కష్టపడి డైట్ చేస్తున్నావు, వద్దు వద్దు అన్న అంతరాత్మ దాన్ని తోసేస్తూ ఉండింది. ఆ తర్వాత మ్యాంగో జ్యూస్ తాగాము. పులుపులుగా అనిపించింది కానీ నేను జస్ట్ పిల్లల దగ్గర నుంచి ఒక 2 సిప్స్ టేస్ట్ చేశాను అంతే. ఎందుకంటే వాళ్ళు కాఫీ టీ తాగరు, ఆఫ్కోర్స్ నేను తాగను అనుకోండి. సో ఆ తర్వాత టిఫిన్స్ తినిన తర్వాత అలా మేమైతే బయటకు వచ్చేసాము. పిల్లలు ఏదో బుక్స్ అది అలా చూస్తున్నారనమాట. వివేరా హోటల్ విజయవాడ హైవే మీద ఉన్నది మీకు తెలిసిందే కదా. లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అండ్ ద సేమ్ టైం మనం రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ కూడా ఒక వివేరా హోటల్ అయితే ఉంటుంది. సో మేము లెఫ్ట్ సైడ్ మనం విజయవాడ హైవే నుంచి పైకి అటు విజయవాడ సైడ్ వెళ్తున్నాం కాబట్టి సో మేము ఇటువైపు అయితే లెఫ్ట్ సైడ్ అయితే మేము అందులోకి వెళ్ళామన్నమాట. టిఫిన్స్ తినడం అయిపోయింది. సో వీళ్ళు ఏదో జెంట్స్ ఏదో మాట్లాడుకునే లోపలైతే నేను మా ఫ్రెండ్ అయితే ఇక్కత్ పోచంపల్లి డిజైన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదా. అయితే వివేరా హోటల్లో ఆ హోటల్కి ఏంటంటే చాలా స్టాల్స్ కూడా పెడతారు, లైక్ పచ్చళ్ళు, ఆమ్లా స్టాల్ ఉంటుంది మెయిన్. లాస్ట్ టైం అయితే మేము ఆమ్లాస్ది డ్రై ఆమ్లాస్ తీసుకున్నాము, అవి ఇంకా అవ్వలేదు, ఉన్నాయన్నమాట. అవి తిన్నా కూడా చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది మౌత్. సో అయితే శారీస్ చూద్దాం, డిజైన్స్ ఎట్లా ఉన్నాయి. నేనైతే పోచంపల్లిలో నాకు ఒకసారి కూడా లేదు, అది పట్టులోని లేదు, అట్ ద సేమ్ టైం ఇలా కాటన్లో కూడా లేదనమాట. సో సరే చూద్దాము అన్నట్టు చూస్తే ఇప్పుడు సమ్మర్ కదా, మనము కొంచెం ఫ్యాన్సీ శారీస్ అలాంటివి అయితే ఎలాంటివి కట్టుకోలేము. సో ఇవి ట్రై చేద్దాము, ఒక్కటి చూద్దాము అన్నట్టు వెళ్ళాను. డిజైన్స్ నచ్చకపోతే వాడు 100 చీరలు చూపించినా అయితే నేను ఒక్క చీర కూడా తీసుకోలేను. వాడు 3 చీరలు వేసి మనకు డిజైన్ నచ్చినా ఒక్క చీర నచ్చినా సరే నేనైతే తీసుకుంటాను అనమాట. సో నేనైతే ఒక శారీ తీసుకున్నాను. సో షాప్ చూస్తున్నారు కదా, వెరైటీస్ రేంజ్ అది బాగానే ఉండింది. సో నాకైతే ఒక శారీ నచ్చింది. పోచంపల్లి ఒకసారి వెళ్ళాం కానీ నాకు అక్కడ కాస్ట్ అండ్ నాకు అది తెలియలేదు ఎట్లా అని, కాస్ట్ కూడా ఎక్కువగా అనిపించింది అని చెప్పి నేను అప్పట్లో తెచ్చుకోలేదన్నమాట. నేను మా ఫ్రెండ్ వెళ్ళి అప్పుడు పోచంపల్లి ఏం తెచ్చుకున్నామో తెలుసా, ఉల్లిపాయలు తెచ్చుకున్నాం. అక్కడ హోల్సేల్ మార్కెట్లో ఉల్లిపాయలు అమ్ముతుంటే రేపటికి ఉల్లిపాయలు లేవని చెప్పి మా హస్బెండ్ అప్పుడు అన్నారనమాట. 3-4-5 ఇయర్స్ అవుతుంది పోచంపల్లి తీసుకెళ్ళి నువ్వు ఉల్లిపాయలు తెచ్చుకుంటావా అని చెప్పి. అంటే నాకు కాస్ట్ తెలియదు, ఇవి ఇంత ఉంటాయి లేదా రీజనబుల్లా కదా నాకు తెలియదు అని చెప్పి అప్పట్లో నేను తెచ్చుకోలేదు. అయితే ఇప్పుడు చూపిస్తున్న శారీ అయితే నాకు మా ఫ్రెండ్ కూడా బాగా నచ్చింది. సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను. మీకు నెక్స్ట్ భద్రాచలం వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అయితే నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈ శారీ తీసుకున్నాను. నేను పట్టుకెళ్ళిన శారీస్ ఉన్నా కూడా నాకు ఎందుకో సమ్మర్ వేర్గా ఇది కంఫర్ట్గా ఉంటుంది భద్రాచలంలో గుడికి టెంపుల్ కట్టుకోవడానికి అని చెప్పి నేను ఫాల్ కూడా కుట్టలేదు, నేను ఇదే కట్టేసుకున్నాను అనమాట. రిసెప్షన్ వాడిని సిజర్ అడిగి అందులోనే బ్లౌజ్ పీస్ అటాచ్డ్ అయి ఉంటే కనుక కట్ చేసేసి నేను ఈ శారీని ఈవినింగ్ కట్టుకున్నాను. చాలా బాగుంది. ఆల్రెడీ మీరు అందరూ ఈ శారీతో షార్ట్స్ చేయడం కూడా చూసుంటారు, పలికే బంగారమాయే అండ్ ఇంకొకటి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయి ఆ సాంగ్కి కూడా ఈ శారీలోనే నేను చేశాను. శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ కూల్ ఉండింది. అంత వేడిలో ఎండలో ఉంచుకోగలిగాము అంటే ఈ హ్యాండ్లూమ్ శారీ వల్ల ఉంచుకోగలిగాము. అండ్ మా సిస్టర్ అయితే ఫొటోస్ అది చూసి నీకు హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయి, డీసెంట్ ఉన్నాయి, ఇవి నెక్స్ట్ క్యారీ చేస్తే నీకు చాలా లుక్ బాగుంది, లుక్ వైజ్ ఉంది. అండ్ అఫ్కోర్స్ నాకు కూడా చాలా ఇంప్రెస్ అయ్యా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.